బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ లో అప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కల్వకుంట్ల కవితపై ఆందోళనలు, ఆరోపణల నేపథ్యంలో వారి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో గణపతి యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లో యాగాలు నిర్వహించే అలవాటు కేసీఆర్కు ఉందని, ఈ యాగం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా గత 5 రోజులుగా కేటీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడి నుండే పార్టీ కార్యక్రమాలు, పార్టీలో చేరికలను నడిపిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్లో అప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. కల్వకుంట్ల కవితపై ఆందోళనలు, ఆరోపణల నేపథ్యంలో వారి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేసీఆర్ తన ఫామ్ హౌస్లో గణపతి యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లో యాగాలు నిర్వహించే అలవాటు కేసీఆర్కి ఉందని, ఈ యాగం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా గత 5 రోజులుగా కేటీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడి నుండి పార్టీ కార్యక్రమాలు, పార్టీలో చేరికలను నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. అంటే మనం లండన్ నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగానైతే ఇప్పుడు హరీష్ రావుతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తోనైతే ఫామ్ హౌస్ లో భేటీ అయినట్టుగా అయితే మనకు పూర్తి సమాచారం ఉంది. ఇప్పటికే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. అంటే గత కొద్ది రోజుల్లోనైతే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అయితే బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు మీదనైతే కీలక వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యల నేపథ్యం లోపలైతే పార్టీ ఒకవైపు డ్యామేజ్ అవుతుందని చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలోనైతే ఇటు హరీష్ రావు కానీ, ఇటు సంతోష్ రావు కానీ ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పోవాలి, అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఎలా జరిగింది అనే ఒక కీలక అంశాలను అయితే అక్కడ ముందుగానైతే అటు కేటీఆర్ తోనైతే హరీష్ రావు భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం అటు కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. భేటీ లోపల ఈ విషయాలు అయితే చర్చిస్తా ఉన్నారు. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, బయటికి వెళ్తే ఒకవేళ మీడియా కూడా ఇదే అంశాన్ని పదే ప్రశ్నిస్తా ఉంది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటే మీ మీద పలు ఆరోపణలు చేసింది. అంటే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఆరోపణలు కావచ్చు. ఈ ఆరోపణల నేపథ్యం లోపల అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు అవాస్తవాలు ఉన్నాయని చెప్పేసి అని అయితే ఇప్పటికైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ విషయం మీద నేను అంటే ఇరువురు అంటే అటు కేసీఆర్ కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, ముగ్గురు కూడా ఒక దఫాలో అయితే చర్చిస్తున్నారు. అంతేకాకుండా కవితని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. కవిత కూడా పార్టీ చేసింది. రాజీనామా నేపథ్యం లోపల కవిత వేరే పార్టీలోకి వెళ్తుందా, లేకుంటే స్వతహాగా ఒక పార్టీ పెట్టుకుంటుందా? ఈ పార్టీ కనుక పెట్టుకుంటే పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎవరైనా కీలక నేతలు అంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా కూడా కవితతో పాటు పార్టీలకు పోయే అవకాశం ఉందా, లేకపోతే ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను అయితే ఇప్పటికైతే 1-2 దఫాలుగానైతే చర్చిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇలాంటి ఆపదలో అంటే ఎప్పుడు కూడా కేసీఆర్ కు ఏదన్నా సంఘటన జరిగినా, లేకుంటే ఎలాంటి విపత్కర సంఘటనలు ఉన్నప్పటికీ కూడా యాగాలు చేస్తారనేది మాత్రం గతం లోపల కూడా మన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో యాగాలు చేసినటువంటి సందర్భాలు అయితే చూద్దాం. ఈ నేపథ్యం లోపల అయితే కేసీఆర్ అంటే గణపతి యాగం చేస్తాడనేది కూడా ఒక సమాచారం మనకైతే ఉంది. అయితే ఇలాంటి అంశాల మీద అయితే చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. పార్టీ ప్రచారానికి వెళ్ళాలి, పార్టీ ప్రచారం లోపల ముందుకెళ్లాలి. ఈ ముందుకెళ్లే నేపథ్యం లోపల ఇప్పుడు అంటే కవిత చేస్తున్నటువంటి అంశాల మీద ఏ విధంగా చర్చించాలి అంటే పార్టీలో ఒక ఆటాత్మీయ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఒకవైపు విమర్శలు చేస్తా ఉంది. అంటే ఇదంతా కూడా వల్ల అంటే ఏదైతే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా దోచుకున్నటువంటి సొమ్ము పంపకాల లోపలనే వీళ్ళు పంచుకునే నేపథ్యం లోపల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పంపకాల లోపలనే గొడవలు వస్తా ఉన్నాయి అంటూ వాళ్ళు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ విమర్శలకు మనం అంటే ఎలాంటి విమర్శలు చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశాలను అయితే చర్చిస్తా ఉన్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే రమేష్, కుటుంబ కలహాల నేపథ్యంలో కవిత ఈ గణపతి యాగంకి అటెండ్ అయ్యే అవకాశం ఉందా అసలు? అంటే ఇప్పటికే వాళ్ళ కుటుంబం లోపల అయితే ఒక గ్యాప్ అనేది ఏర్పడ్డది. కవిత చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యం లోపల ఇప్పటికే కేసీఆర్ పార్టీ నుంచి వెళ్ళి అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే కవితని సస్పెండ్ చేయడం, కవిత కూడా పార్టీకి రిజైన్ చేయడం. అంటే గతం లోపల అంటే చూస్తే మన రక్షాబంధన్ కార్యక్రమం లోపల కూడా కేటీఆర్ కు రక్షాబంధన్ కడతది అంటే రక్షాబంధన్ కట్టే అంటే అన్నా చెల్లెలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతీకంగా ఉన్నటువంటి రక్షాబంధన్ కూడా కవిత వెళ్తుందా కట్టదా అనేది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి సందర్భం ఉంది. అప్పుడు కూడా కవిత వెళ్ళినటువంటి సందర్భం అక్కడ కూడా లేదు. అయితే ఈ యాగం లోపల కూడా పిలుస్తారా అనేది ఒక చర్చిస్తా ఉన్నారు. పిలవచ్చు అనేది ఒక ఊహాగానం ఉన్నప్పటికీ కూడా కవిత రాకపోవచ్చు అనేది కూడా ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు.
ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.